రైతు సోదరులకు నమస్కారం. నా పేరు వడ్డే గురుస్వామి. మాది పల్లెపాడు గ్రామం, మానపాడు మండలం, జోలం, గద్వాల్ జిల్లా. వైశాలి అనే సీడి రకం వేసినాం మేము. శానాల రీతిని తెచ్చినాను. అయితే ఇది వైశాలి తెగులు కానీ గ్రోతింగ్ కానీ మంచిగా తట్టుకునగలుగుతుంది. పంట కాపు కూడా ఇది మాకు దిగుబడి ఎకరా 25-20 వస్తుంది అని అంటున్నారు. ఇది మేము కూడా కొత్తగా వేసినాము. ఇప్పటికైతే బాగుంది. రైతులు అందరూ వేసుకుంటే ఎకరం 2 ఎకరాలు అందరూ బాగుంటుంది. మందులు ఖర్చు తక్కువ, దిగుబడి బాగుస్తుంది. అయితే నేను ఈ ఏడు వేసినాను కాబట్టి నాకు తెలుసు. అందరూ వచ్చి రైతులు చేను చూసి కూడా నాది ఫోన్లు చేయడం జరిగింది. ఒక 10-15 మంది రైతులు ఈ వారం 15 రోజుల్లో నీది కాపు బాగుంది, ఎక్కడ తెచ్చినామంటే చెప్పినాను. నేను కూడా ఇతరం పేరు కూడా చెప్పినాను, వైశాలిని చానాలు తెచ్చినాను. అందరూ వేసుకొని బాగా పండించుకుంటే కూడా ఇది కూడా మాకు మీకైనా నానైనా అందరం రైతులమే. కానీ ఇది ఇత్తనం మాత్రం మంచిగా వచ్చింది నాకు. ధన్యవాదములు. నా ఫోన్ నంబరు 9948776896. నా పేరు వడ్డే గురుస్వామి. నువ్వు సీడ్ ఎక్కడ తీసుకొచ్చినావన్నా? సాయిరామ్ షాపుల, శాంతినగర్ సాయిరామ్ సీడ్స్లో తీసుకొచ్చినా? శాంతినగర్లోనే తెచ్చిన. ఓకే ఓకే. ఒక తోటి రైతులు కూడా మిగతా రైతులు కూడా వేసుకోవచ్చు కదా గురుస్వామి ఇది? వేసుకోవచ్చు సార్. దిగుబడి కానీ కాపు సెట్టింగ్ కానీ గ్రోతింగ్ కానీ ఒకసారి చూడండి, రైతు సోదరులు గమనించుకోవచ్చు. అన్న పొలం కూడా చూపిస్తున్నాడు. ఏం లేదు సార్, మంచిగా ఇక్కడ కానీ కాయ కుళ్ళు కానీ ఏం కానీ ఏం తెగులు లేదు దీనికి. మంచిగా గ్రోతింగ్ కానీ బాగుంది. ఇగో సార్, ఇక్కడ కూడా చూడండి. ఇక్కడ ఎక్కడ చూసినట్టే ఉంది సార్, ఏం పొరపాటు ఏం లేదు. ఏ రెమ్మెలు చూసినా 15-20. ఇప్పుడు వచ్చే గ్రోతింగ్ కూడా 15-20 సార్. మళ్ళీ ఓకే గురుస్వామి అన్న, ధన్యవాదములు. చూసుకోవచ్చండి రైతు సోదరులు కూడా ఎక్కడ కూడా తెగుళ్ళు కానీ బొబ్బరు కానీ ఏమైనా కనిపిస్తుంది ఈ పొలంలో. మీరు ప్రతి ఒక్క రైతు సోదరుడు కూడా చూడండి ఎట్లా మెయింటైన్ చేసిన రైతు. సో అన్న చెప్తా ఉన్నాడు, ప్రతి రైతు కూడా ఇది ఇట్లాంటి రకాన్ని ఒక 2 ఎకరాలు సాగు చేసుకుంటే చాలా మంది రైతులకు చాలా బాగుంటుంది సార్ అని చెప్పేసి ఆయన సలహా చెప్తా ఉన్నాడు. ఏ రైతుకైనా డౌట్ ఉన్నా ఏదైనా ఉంటే కూడా ఆయన పొలంలో వచ్చి మీరు చూసుకొని పోవచ్చు. ఆయన పైన ఫోన్ నెంబర్ కూడా చెప్పాడు. ఈరోజు తారీఖు వచ్చేసి 20/12/2024 సంవత్సరము. ఈరోజు పల్లెపాడు గ్రామము అన్న రైతు పొలంలో ఉన్నాం మనము. ప్రతి రైతు సోదరులు కూడా గమనించుకోవచ్చు.